నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని వేల మందికి రియల్ ఎస్టేట్ రంగం పట్ల ట్రైనింగ్ ఇచ్చి అదేవిధంగా కొన్ని వందలాది మందిని రియల్ ఎస్టేట్ రంగంలో నాయకులుగా మలచిన వ్యక్తి ఆధురి గ్రూప్ డైరెక్టర్ ఆర్యన్ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం. ఆర్యన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. ఆర్యన్ గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఆర్యన్ గారు, ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాలలో ఈ ఖర్చుల్ని తట్టుకోవాలి, ఈ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ని మనం తట్టుకొని ముందుకెళ్ళాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ, ఉద్యోగం చేస్తే మంచి ఎర్నింగ్స్ ఉంటే కానీ ఈ మహానగరాలు మనం సస్టైన్ కాలేము, సర్వైవ్ కాలేము. ట్రూ. సో ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో హైదరాబాద్లో సస్టైన్ అవ్వాలంటే డైలీ ప్రతిరోజు ఒక ఛాలెంజ్ లాగానే ఉంటుంది ఇక్కడ లైఫ్. ఎస్. సో మరి ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి విమెన్ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి వాళ్ళు బాగా సక్సెస్ అయ్యి మహారాణులరా వెలుగొందాలి అంటే మీ దగ్గరున్న ఆపర్చునిటీస్ ఏముంటాయంటారు? అండ్ అదేవిధంగా విమెన్ ఒక్కసారి మీ దగ్గరకు ఎంటర్ అయినాక అసలు ఆ టీమ్ బిల్డింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి? వెరీ గుడ్ అండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ అన్నారు కాబట్టి రిచ్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు ఎక్కువ బాగా గట్టిగా నమ్మే వాళ్ళు ఎవరంటే మిడిల్ క్లాసే. 100% రిచ్ పీపుల్ ఉంటే 95% వరకు మిడిల్ క్లాస్ నుంచి వచ్చి రిచ్ అయిన వాళ్ళే. సో ఎందుకంటే మనకి ఆ యొక్క తాపత్రయం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ లేడీస్లో మీరు అన్నట్టు టీమ్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే చాలా ఈజీ అండి. నేను లేడీస్ వచ్చినప్పుడు టీమ్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలంటే కొన్ని టెక్నిక్స్ చెప్తాను వాళ్ళకి. ఒకటి, లేడీస్లో టప్పర్వేర్ బిజినెస్ చేసేవాళ్ళు, హెల్త్ జ్యూసెస్ కానీ హెల్త్ సంబంధించిన వాటికి చేసేవాళ్ళు కానీ, అండ్ ఈ కేటగిరీ వాళ్ళని ఫస్ట్ ఇన్వైట్ చేయమంటాను. వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనే దానికి టీమ్ బిల్డ్ చేసుకునేటప్పుడు చుట్టుపక్కల ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ పాయింట్ అండి. అంటే టప్పర్వేర్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ టప్పర్వేర్ ప్లేస్లో ఇక్కడ ఓపెన్ ప్లాట్ అని చెప్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ అలవాటు ఉంది కాబట్టి వీళ్ళని టీమ్ కింద చేసుకోమంటాం. ఇక టీమ్ బెనిఫిట్ కూడా ఉంటుంది. టీంలో ఎవరు సేల్ చేసినా వీళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఫీమేల్ ఎవరైనా వచ్చి లీడర్ అయ్యారు, లీడర్ అయిన తర్వాత ఒక 10 మెంబర్స్ని జాయిన్ చేశారు అనుకోండి. ఈ 10 మెంబర్స్లో కూడా ఎవరైనా సేల్ చేస్తే ఎవ్రీ సేల్ మీద వీళ్ళకి 15,000 20,000 సమ్ ఎక్స్ అమౌంట్ అనేది ఖచ్చితంగా ఇన్సెంటివ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే మేము విజన్ 6 అని చెప్తాం. అంటే 6 మెంబర్స్ అండర్ యూ మీరు రిక్రూట్ చేసుకోగలిగితే 6 మెంబర్స్ నుంచి వచ్చే రెవెన్యూతో హ్యాపీగా మినిమం 2 లక్షల రూపాయలు మీకు వస్తుందండి. ఎలా అంటే వీళ్ళ డూప్లికేట్లను ఒక 6 మెంబర్ని తయారు చేయాలి. సో ఎలా తయారు చేయాలి అంటే వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో వాళ్ళకి తెలుసు, ఎలా ట్రైన్ అయ్యారో వాళ్ళకి తెలుసు, ఇదే దాన్ని వాళ్ళకి అప్లై చేయాలి. సో అక్కడ ఇన్విటేషన్ కూడా ఎలా చేయమంటామంటే ఎవరికైతే నిజంగా పిల్లల్ని బాగా చదివించాలనుకుంటున్నారో, పిల్లల్ని నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే ప్రతి పేరెంట్లో తల్లికి ఉండే మేజర్ ఏంటి అంటే పిల్లల భవిష్యత్తు చూసుకుంటుంది. పిల్లలు మంచి స్కూల్లో చదవాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, ఇదే ప్రాసెస్. నేను చాలా మందిని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ హస్బెండ్కి ఏదైనా, అప్పటి వరకు హస్బెండ్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి. ఇలాంటి బేసిక్, కొంతమంది గోల్డ్ కొనుక్కోవాలి లేదా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంత సక్సెస్ అవుతున్నారంటే మేజర్లీ ఈ ఇండస్ట్రీ ఎలాంటిది అంటే ఏ సేల్ చేసినా కూడా ఏదో ఒక రోజు డిప్రిషియేషన్ అవుతుందండి. నేను మీకు కారు అమ్మాను అనుకుందాం, మీరు కారు కొన్న తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత కారు వెళ్ళాలని డిప్రిషియేషన్ అవుతుంది. ఇంకోటి ఏది తీసుకున్నా, టీవీ మీకు సేల్ చేస్తాను, టీవీ కొన్నాళ్ళ తర్వాత పాడైపోతుంది. బట్ ఏ సేల్ చేస్తే డిప్రిషియేషన్ లేకుండా అప్రిషియేషన్ మాత్రమే ఉంటుందో అదే రియల్ ఎస్టేట్. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి రియల్ ఎస్టేట్లో అంటే ఒక గర్వంగా చెప్పాలంటే అంటే మనం నెక్స్ట్ భవిష్యత్ తరాల వాళ్ళకి ఒక ల్యాండ్ని ఇవ్వడం అనేది అది నాట్ ఎన్ ఈజీ అండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను బాగా మనీ సంపాదించినప్పుడు, నేను బిజినెస్లు చేసి సంపాదించినప్పుడు నా వెనకాల ఎవరు ప్లాట్ కొనమని ఎందుకు అడగలేదా అనిపిస్తుంది. ఈవెన్ 2011, 12 ఆ ముందులో. సో ఇప్పుడు ఎవరైనా మన వెనకాల ప్లాట్ కొనండి అని అంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్, మానిటరీ బెనిఫిట్ ఏదో తక్కువే వస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించమని నేను చెప్తాను. ఎందుకంటే అది మన భవిష్యత్తుకే 100% ఇస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఎలా సక్సెస్ అవుతారు అంటే టీమ్ని బిల్డ్ చేసుకోవచ్చు అండి. టీమ్కి కూడా మేమే ట్రైనింగ్స్ ఇస్తాము. ట్రైనింగ్స్తో పాటు ఎలా చేయాలి ఏంటి అనేది క్లోజింగ్స్ దగ్గర మేము ఉంటాము. ఎలా క్లోజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మేము ఉంటాము. ఓ సీనియర్ లీడర్ కానీ నేను కానీ ఉంటాము. సో వాళ్ళు తీసుకొచ్చే వరకు వాళ్ళ బాధ్యత తీసుకుంటే క్లోజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక టీంను కూడా వాళ్ళు తీసుకొచ్చే వరకు బాధ్యత వాళ్ళు తీసుకుంటే టీంని ట్రైన్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. జస్ట్ ఒక లీడ్ ఐడెంటిఫై చేసి మీ నోటీస్కి తీసుకొస్తే చాలు. ఖచ్చితంగా ఇంకా మిగతా ప్లాట్ ఎలా సేల్ మొత్తం మీరు చూసేసుకుంటారు. 100% జస్ట్ ఆ కాంటాక్ట్ ఐడెంటిఫై చేసి మీకు ఇవ్వగలగాలి. ఎస్, మీరు సింప్లిఫై చేసి చెప్పారు అంతే.
మీరు చెప్పింది ఒక లీడ్ని ఐడెంటిఫై చేసి మా వరకు తీసుకొస్తే మా టీం అంతా దాన్ని నర్చర్ చేసి క్లోజ్ చేస్తుంది. ఒక లీడర్ని తయారు చేయాలనుకున్న టీంని తయారు చేసుకోవాలనుకున్నా అక్కడ కూడా ఒక లీడ్ ఐడెంటిఫై చేసి ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉందని మాకు చెప్పగలిగితే ఆ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ని మీ దగ్గర తీసుకురాగలిగితే చాలు. అంతకు మించి ఇక్కడ ఏమి రాకెట్ సైన్స్ ఉండదు, ఏమీ లేదు ఇక్కడ. కంప్యూటర్ ల్యాప్టాప్ పట్టుకుని ఇక్కడ ఏం ఐఏఎస్ ఐపీఎస్ కు ప్రిపేర్ అయినంత కష్టమైన పని కూడా కాదు, 100% కాదు. రైట్. సో ఇక్కడ మేజర్ వచ్చేసి క్రెడిబిలిటీ నెమ్మదిగా ఎలా పెంచుకోవాలి ఇవన్నీ మనం చెప్తాం అన్నట్టు. సో అయితే ఇప్పుడు ఐటీలో పెద్ద ఎత్తున జాబ్ లే ఆఫ్స్ ఉన్నాయి కాబట్టి విమెన్ అనే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంటర్ అవుదాం అనుకునే ఆలోచన ఉండి ఫుల్ టైం వెళ్తే ఎలా ఉంటుంది, లేదంటే పార్ట్ టైం వెళ్తే ఎలా ఉంటుంది? ఫుల్ టైం వెళ్తే మనం సక్సెస్ అవ్వడానికి ఉన్న ద బెస్ట్ పాసిబిలిటీస్ ఏ ఉన్నాయి, లేదు ఒక 5-6 అవర్స్ పార్ట్ టైంగా వెళ్తే కూడా మనం సక్సెస్ అవ్వడానికి మనకున్న బెస్ట్ పాసిబిలిటీస్ ఏమున్నాయి అనుకుంటే వాళ్ళకేం చెప్తారు? అంటే నేను కేవలం ఆర్యన్ గారు నేను కేవలం రోజుకు ఒక 5-6 గంటలకు మించి ఎక్కువ నేను టైం స్పెండ్ చేయలేను, నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇంట్లో మా పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అన్న ఆలోచన ఉండి మీ దగ్గరకు అప్రోచ్ అయిన వాళ్ళకి ఏం చెప్తారు? లేదండి నేను డైలీ ఒక 10 to 12 అవర్స్ నా టైంని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయగలను అన్న ఆలోచన ఉన్న ఉమెన్కి మీరేం చెప్తారు? గుడ్ అండి. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే కంపెనీ మెన్షన్ చేస్తున్నాను కాదు, ఒక కంపెనీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి మనకి తులసి మేడం అని మన దగ్గరకు ఒకళ్ళు వచ్చారు. సో ఇందులో 3 ఉంటాయండి: ఫుల్ టైం, పార్ట్ టైం, ఫ్రీ టైం. ఫ్రీ టైం అంటే ఎప్పుడు వీలుంటే అప్పుడు సాటర్డే సండేస్లో చేసుకుంటారు, వాళ్ళకి ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి కాబట్టి. పార్ట్ టైం అంటే మినిమం 4 అవర్స్ స్పెండ్ చేయాలి, ఫుల్ టైం అంటే 8 అవర్స్ స్పెండ్ చేయాలి. సో ఇందులో మీరు అడిగినట్టు చాలా మంది మా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక సేల్ చేస్తారు, రెండో సేల్ చేసిన తర్వాత జస్ట్ ఐ వాంట్ టు క్విట్ మై జాబ్ అంటారు. నేనేమంటానంటే డోంట్ క్విట్ ద జాబ్. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఏదైతే ఉందో, మీకు సపోజ్ ₹1,00,000 శాలరీ అయితే మినిమం 6 నెలలకు సరిపడా ఇన్వెస్ట్మెంట్ ఉన్న తర్వాత జాబ్ వదిలేమని చెప్తాను. ఎందుకంటే వీళ్ళు బాగానే చేస్తున్నారంటే ఒక సేల్ 2 సేల్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ సేల్ అవ్వకపోతే మళ్ళీ ఇది పోతుంది అది పోతుంది, దాన్ని ఎందుకు డిసప్పాయింట్ అవ్వడము, లేదంటే ఇవన్నీ ఇబ్బంది అని చెప్పేసి మేము వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి అంటే, ఏదైనా సేల్ చేస్తే ₹1,00,000 50,000 ఎంతో వచ్చింది అనుకుందాం, మీ దగ్గర ఫండింగ్ 5 lakhs 6 అంటే మీ శాలరీ ఎంత అయితే ఉందో 6 times ఖచ్చితంగా ఉంచుకున్న తర్వాత దెన్ యూ కెన్ థింక్ అబౌట్ జాబ్ని వదిలేయడానికి. ఎందుకంటే 2 నెలలు సేల్ అవ్వకపోయినా మన దగ్గర ఆల్రెడీ ఉంది. చాలామంది అంటే కొంతమంది దీంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వదిలేస్తారంటే వదిలేమని చెప్తారు. ఇక్కడ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే మనం వాళ్ళని ఉన్న లైఫ్ నుంచి అంటే సూప్లో పడేసినట్టు అవుతుంది. సో కాబట్టి నేను ఎవ్వరికి కూడా జాబ్ వదిలేసి నా దగ్గర వస్తానంటే 100% ఒప్పుకోను. నేను ఫస్ట్ సేల్ నేర్చుకోవాలి, సేల్ చేయాలి, చేసిన తర్వాత నాకు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. ఒక 5-6 lakhs వచ్చినప్పుడు తర్వాత ఐ టెల్ దెమ్ ఓకే హ్యాపీ, ఇప్పుడు నువ్వు వదిలేసేసాయి, ఫుల్ టైం రా, నేను ఇంకా సపోర్ట్ చేస్తాను అని చెప్తాను. సో నన్ను అడిగితే వెంటనే నేనే కాదు ఎవరు చెప్పినా కూడా ఫుల్ టైం రావాలి అనుకుంటే మాత్రం మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకున్న తర్వాత మాత్రమే రావాలి ఈ ఫీల్డ్లోకి. ఎందుకు అంటున్నానంటే ఒక్కొక్కసారి మీరే అన్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంచెం స్తబ్దుగా ఉంది కదా, ఇలాంటప్పుడు ఏమన్నా 1-2 సేల్స్ తగ్గినా దాన్ని తట్టుకోగలిగే మైండ్ సెట్ మన దగ్గర ఉంటే ఇమీడియట్గా జాబ్ వదిలేవచ్చు. సో ఆర్యన్ గారు కన్క్లూజన్గా మరి ఇప్పుడున్నటువంటి ఈ ఐటీ జాబ్ లే ఆఫ్స్ లేకపోతే జాబ్ లే ఆఫ్స్ కొంచెం భయాలు అలుముకొని ఉన్న ఈ నేపథ్యంలో మీరు యంగ్స్టర్స్కి ఆల్రెడీ ఐటీ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి రీసెంట్ టైమ్స్లో జాబ్ లే ఆఫ్ బయటకు వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే జాబ్లో ఉన్న వాళ్ళు కూడా సెకండ్ ఆల్టర్నేట్ ఇన్కమ్ ఖచ్చితంగా కావాలి. ఎందుకు అంటే మనం ఉన్న పొజిషన్స్లో చాలా ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఉన్న డబ్బులు సరిపోవట్లేదు, బ్యాంకులు ఉన్న డబ్బునంతా కూడా ఈఎంఐ రూపంలో తీసేసుకుంటున్నాయి. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ₹1 ఏసీ వచ్చేస్తుంది, ₹1 ఫీజు వస్తుంది కాబట్టి ఆ రూపాయితో వచ్చింది లోపల పెట్టుకున్న తర్వాత ఈఎంఐస్ పెరుగుతున్నాయి. ఈఎంఐస్ పెరిగిన తర్వాత ఒకానొక టైంలో దాన్ని ఎలా కంక్లూడ్ చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. ఇలాంటి టైంలో ఆల్టర్నేట్ ఇన్కమ్ ఖచ్చితంగా కావాలండి. ఆల్టర్నేట్ ఇన్కమ్ని ఎలా చేసుకోవచ్చు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే జాబ్ చేసుకుంటూ కూడా సండేని ఒక సాక్రిఫైస్ చేయగలిగితే, లేదు రోజుకి 2 గంటలు 3 గంటలు సాక్రిఫైస్ చేయగలిగితే ఈ ఇండస్ట్రీలో మనం సెటిల్ అవ్వడం ఖాయం. వన్స్ వాళ్ళకి కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత 100% చెప్తున్నారు, మా దగ్గర చాలా మంది జాబులు వదిలేసి ఫుల్ టైం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సక్సెస్ఫుల్ పీపుల్. అండ్ ఇప్పుడు వచ్చి వెనక్కి తిరిగి ఇప్పుడు చూసుకోలేదు, బికాజ్ వాళ్ళు అనుకున్న దానికంటే బాగానే సంపాదించారు, మంచి ఇల్లులు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, బెస్ట్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. బికాజ్ ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే కొన్ని సేల్స్ చేసిన తర్వాత ఆ ధైర్యం వస్తుంది. సో ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఎవరైనా సరే ఈవెన్ ఫార్మాలో చేయండి, ఐటీలో చేయండి, దేంట్లో అయినా చేయండి, ఆల్టర్నేట్ బిజినెస్ అనేది ఖచ్చితంగా కావాలి. జీరో ఇన్వెస్ట్మెంట్తో బెస్ట్ ఇన్కమ్ సంపాదించేది ఏదైనా ఉంది అంటే
ఆ 100% మీరు చాట్ జీపీటీని అడగండి, ఇంకో దాన్ని అడగండి, లేదంటే యూట్యూబ్లో చూడండి. దిస్ ఈజ్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అండి. సో ఇందులో కనుక సక్సెస్ అయితే మాత్రం 100% ద బెస్ట్ లైఫ్ని లీడ్ చేస్తారు. వాళ్ళతో పాటు ఫ్యామిలీస్ కూడా లీడ్ చేస్తాయి. చెప్పాలంటే రియల్ ఎస్టేట్లో మాటలే పెట్టుబడి. మాటలే పెట్టుబడి వాళ్ళకి మాటలు చెప్తే అంటే నమ్మకం డబ్బులు, నమ్మకం కూడా నమ్మకమైన తోడు మాటలు ఉండాలి. చెప్పాలి. నమ్మకమైన నమ్మకమైన మాటలు చెప్పాలి. చెప్పగలిగితే Yes. ఉన్నది ఉన్నట్టు చెప్పమని చెప్తాం Right, సార్. ఏం right. లేదు, కస్టమర్కి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఎందుకంటే కస్టమర్ మనకంటే తెలివిగా ఉన్నారు. ఇప్పుడు నేను ఏదన్నా ప్రాజెక్ట్ గురించి చెప్తే నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వాళ్ళు. సో ఇలాంటి టైంలో ఎవరైతే అబద్ధాలు చెప్పారో వాళ్ళు నమ్మరు. రైట్ రైట్. సో ఉన్నది ఉన్నట్టు చెప్తే చాలు. సో అక్కడ కస్టమర్కి ఏదైతే, క్లయింట్కి ఏదైతే చెప్తున్నారో ఇక్కడ ఇదే చెప్పమని మేము అంటాం అనమాట. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే Right. బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే సెకండ్ ఇన్కమ్ లాగా ఫస్ట్ స్టార్ట్ చేసుకుని దీంట్లో సక్సెస్ అయిన తర్వాత దీన్నే ఫస్ట్ ఇన్కమ్ చేసుకోగలిగితే ఒక వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన ఇల్లు, కార్లు ఇవన్నీ కూడా డబ్బులు పెట్టి కొనుక్కునే అవకాశం ఉంటుంది. Right. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, Yes. మీ దగ్గర రియల్ ఎస్టేట్లో బాగా ట్రైనింగ్ తీసుకోవాలి, ఒక మంచి టీమ్ బిల్డింగ్ చేసుకుని రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి? సో ఎవరైనా ఫస్ట్ బర్నింగ్ ఉండి డబ్బులు Hmm. సంపాదించాలి, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి, ఫ్యామిలీని ఒక లెవెల్లో చూపించాలి అనుకున్న ఎవరైనా కూడా 100% మీరు వస్తే నేను నాకు తెలిసిన ప్రతి నాలెడ్జ్ని మీకు షేర్ చేసి ఎక్సలెంట్గా మిమ్మల్ని తయారు చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. నన్ను కనుక మీరు కాంటాక్ట్ అవ్వాలంటే నా నెంబర్ వచ్చేసి 9391151121. ఈ నెంబర్కి కాల్ చేయండి. 100% ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా నేనే మీకు మళ్ళీ కాల్ చేస్తాను. సో ఇందులో ఎలా సక్సెస్ అవ్వాలి అనేది నా ఎక్స్పీరియన్స్, మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. 100% మిమ్మల్ని ఒక లీడర్గా చేసే వరకు నేను మీ చేయి పట్టుకునే ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు.